నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ రోజు మనతో పాటు నటికుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రష్మిక అండ్ విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది ఎప్పటి నుంచో వాళ్ళ ప్రేమ వివాహం మనకు తెలుస్తూనే ఉంది అక్కడక్కడ వైరల్ అవుతూ ఉన్నాయి ఎక్కడ చెప్పలే కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఎంగేజ్మెంట్ వాళ్ళ ఫ్యామిలీతో చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే రష్మిక ఫ్యామిలీకి ఇష్టం లేదన్నట్టుగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంకొక వీడియో వైరల్ అవుతుంది వేణుస్వామి గారు మొదలెట్టాడు అంటే గతంలో వీడియో అని చెప్తున్నారు అది ఎప్పుడు వీడియో క్లారిటీ లేదు ఎవరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే రష్మిక మందన కెరీర్ ఆగిపోతుంది విడిపోతారు వీళ్ళిద్దరు అని చెప్తున్నారు మరి రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే నాకు వేణుస్వామిది నేను నమ్మను కానీ నేను జీవితాన్ని నమ్ముతాను లైఫ్ నమ్ముతాను నేను గత అనుభవాలు గత హీరోయిన్ అనుభవాలని చెప్పగలుగుతాం తప్ప మనం ఇద్దరు ఫ్యామిలీ నిశ్చితార్థం చేసుకున్నారంటే పెళ్లి చేసుకొని నిన్ను నూరేళ్ళు చక్కగా ఉండాలని మనం కోరుకుంటాం మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండాలి అలా కుటుంబం బాగుండాలి పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటాం మనం అయితే ఇది వాళ్ళు బాగుండాలని కోరుకుందాం చక్కగా పిల్ల పాపలతో చక్కగా ఉండాలని కోరుకుందాం అయితే కెరియర్ కోసం మనం వెళ్తే ఆ కెరియర్లో అంటే మనం గతంలో మన సూర్యకిరణ్ అండ్ కళ్యాణి అవ్వచ్చు సో మెనీ హీరోయిన్స్ అంటే నా చిన్నప్పటి నుంచి సో మెనీ హీరోయిన్స్ మంచి కెరియర్ టైంలో మన ఐశ్వర్య గారు అవ్వచ్చు సో మెనీ ఎవరైనా అవ్వచ్చు అంటే చాలా మంది ఉన్నారు మనం పేర్లతో చెప్పడానికి లేదు కానీ అందరి కెరియర్ కూడా మంచి మూమెంట్ అంటే పీక్ మూమెంట్లో హీరోయిన్ మంచి టాప్లో ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకుంటే డౌన్ఫాల్ అయ్యారు అది ఆ అమ్మాయి మంచి ఇప్పుడు రష్మిక మందన్ మంచి టాప్లో ఉంది అమ్మాయి మరి ఆ అమ్మాయి టాప్లో ఉండే కెరియర్ మ్యారేజ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోతుంది మ్యారేజ్ అంటేనే డౌన్ఫాల్ అవుతుంది నయనతార ఉదాహరణకి అలా మనం ఎంతమందిని చూసుకున్నా కూడా డౌన్ఫాల్ అవుతారు కనుక ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మ్యారేజ్ అయిన తర్వాత అవ్వదు అది మ్యారేజ్ మేడివిన్ అంటారు ఇప్పుడు కాజోల్ అగర్వాల్ గారు మ్యారేజ్ అయింది ఆమె కూడా అంటే అప్పటికి ఆమె డౌన్ఫాల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంది కానీ ఈమె టాప్లో ఉంది ఇప్పుడు రోజుకి అసలు బిజీ షెడ్యూల్లో ఉంది ఆ షెడ్యూల్లో మ్యారేజ్ అనేది కొంచెం అంటే కెరియర్ ఉంది కాబట్టి మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంతకు ముందు ఉన్న అనుభవాలు బట్టి మరి ఆమె కెరియర్ దెబ్బతింటుంది వాళ్ళిద్దరూ బాగుండాలి నుండి నూరేళ్ళు పిల్ల పాపలతో ఉండాలని కోరుకుంటారు కెరియర్ దెబ్బతింటుంది అనుకుంటున్నాను నేనైతే అంటే హీరోయిన్స్కి అందరికీ కూడా మ్యారేజ్ అయిపోతే ఆ వదిన క్యారెక్టర్స్కి ఒక డిఫరెంట్ వచ్చేస్తారు ఇక మ్యారేజ్ అంటే అప్పటికి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కూడా డివైడ్ అయిపోతారు అది జరిగాయి ఇప్పుడు కాదు గత 50 సంవత్సరాల నుంచి చరిత్ర చూసుకుంటున్నాం మనం సావిత్రి గారు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కెరియర్ మొదలు పెట్టారు ఆమె ఫస్ట్ టాప్ హీరోయిన్ మ్యారేజ్ అయిన తర్వాత కెరీర్ మొదలు పెట్టారు అలా ఎంతో మంది మనం ఒక్కరిని అంటానికి లేదు జయప్రద గారు కూడా జయసుధ గారు కూడా అలా కొంచెం డౌన్ఫాల్ అయ్యారు ఆ డౌన్ఫాల్ ని మళ్ళా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాలు వచ్చారంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మళ్ళీ నిలబడగలిగారు మళ్ళీ ఎందుకంటే దాదాపు 3-4 సంవత్సరాలు డౌన్ఫాల్ అయింది సావిత్రి గారు అలా అందుకే ఇక్కడ మంచి టాప్ లో ఉండేటప్పుడు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటారు ఎందుకు లవ్ చేసుకుంటారు రాశి గారు ఉదాహరణకు రాశి గారు ఇలా అందరూ మన అంజలి గారు మ్యారేజ్ అవ్వలేదు ఏదో డిస్టర్బ్ అయింది ఇంట్లో డిస్టర్బ్ అయింది ఆమె డిస్టర్బ్ అవడంతో మంచి కెరియర్ సిరిమల వాకిట్లో శతం చెట్టు సినిమా తర్వాత వర్షం సినిమాలు చేస్తున్నది మన మసాలా ఏదో మన వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నప్పుడు డిస్టర్బ్ అయింది ఆ డిస్టర్బ్ ఆమెకు చాలా ఇబ్బంది దెబ్బతిన్నది ఇప్పుడు అంటే కొత్త జాతకం అంటే ఒకటి ఉంటుందండి జాతకం అంటే మంచి బయటకు చెప్పు చెడు ఆ చెవులో చెప్పు అంతే నువ్వు మంచి జరుగుతుందనుకో పలానా మంచి పలానా జాతకం పలానా చక్రం ద్వారా ఇది మంచి జరుగుతుంది అని చెప్పు చెడు జరుగుతుంటే నీకు ఈ దోషం ఉంది నీకు ఈ పొరపాటు ఉంది ఈ తప్పు ఉంది అని వాళ్ళ భార్యాభర్తలకు ఇద్దరికే చెప్పు అంతే తప్ప పబ్లిక్ గా నేను చెప్తే నేను గొప్పవాడిని అయిపోతాను అనేది అది జాతకం కాదు అంటే కొత్తగా అది గేమింగ్ అంటారు బ్లాక్ మెయిలింగ్ అంటారు అది గేమింగ్ ఇస్ బ్లాక్ మెయిలింగ్ అంటారు ఇప్పుడు నేను చెప్తుంది జాతకం కాదు నేను చెప్తుంది గత అనుభవాలు చెప్తున్నాను ఇప్పుడు హీరోయిన్లు అంటే గత అనుభవాలు ఎలా ఉన్నాయి ఆ అనుభవాల్లో మనకి మొత్తం టోటల్గా ఎవరెవరి కెరియర్ దెబ్బతిన్నది ఎవరెవరి కెరియర్ బ్యాక్అవుట్ అయిపోయింది టాప్లో ఉండేటప్పుడు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళ కెరియర్ దెబ్బతిన్నది అని ఉద్దేశమే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు టాప్లో ఉన్నారు కాకపోతే డౌన్ఫాల్లో ఉన్నారు ఆమె బిగ్ స్టేజ్లో ఉంది కనుక ఎప్పటి నుంచో వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని అందరికీ తెలుసు
ఇప్పుడు మ్యారేజ్ ఇంకా అంత బేగా పెట్టుకోవడం అనేది ఇంకా బాగా పీక్ స్టేజ్లో ఉంది కదా, మంచి టాప్ స్టేజ్లో ఉండేటప్పుడు మ్యారేజ్ పెట్టుకోవడం అనేది మరి వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలి. అంతే తప్ప కెరియర్ ఈజ్ అనేది ఇంపార్టెంట్ దెబ్బతింటుంది. మ్యారేజ్ ఎప్పుడైతే అవుతుందో కెరియర్ అనేది ఒక మళ్ళీ డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు, ఎన్ని విషయాలు ఉన్నాయి. కానీ మ్యారేజ్ ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది, మ్యారేజ్ అవుతుంది, చక్కగా హ్యాపీగా పిల్ల పాపతో చల్లగా ఉండాలని మనం ఆశీస్సులు ఆశీస్సులు ఇవ్వచ్చు. కానీ మనం ఇప్పుడు కూడా వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాం. ఎందుకంటే ఆయనకి ఏ సినిమా నుంచి నాకు తెలియదు, కానీ ఎవడే సుబ్రహ్మణ్యం నేను స్టార్ట్ చేసిన నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్న సినిమాకి ఆయన వన్ ఆఫ్ ది హీరో. ఆ తర్వాత ఆయన కెరియర్ అలా మొదలు పెట్టుకుంటూ వచ్చింది, హ్యాపీ, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే మ్యారేజ్ అనేది మేడ్ ఇన్ ఈవెన్. మ్యారేజ్ అనేది ఇద్దరు కలయిక. 100 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా ఉండాలి. ఒడిదొడుకులు వచ్చినా తట్టుకుంటూ కాపాడుకుంటూ రావాలి. ఈగోలన్నీ పక్కన పెట్టి ఈజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా ఉండాలి. మీకు అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా వస్తాయి. ఈ రోమర్స్ అన్ని తట్టుకొని ఉండగలగాలి. ఎందుకంటే ఎంతమంది తట్టుకొని ఉన్నారు అనేది శ్రీకాంత్ ఊహా గారు, రాజశేఖర్ జీవిత గారు, ఇలా సో మెనీ ఆర్టిస్ట్స్ హీరో హీరోయిన్లుగా ఉండి నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇబ్బంది పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇబ్బంది పడిన వాళ్ళ వైపు చూడొద్దు, నిలబడిన వాళ్ళ వైపు చూడండి. ఎవరైతే నిలబడ్డారో హీరో హీరోయిన్స్ హీరో టాప్ లెవెల్లో ఉన్నారో జయ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, మన ఐశ్వర్య గారు, అభిషేక్ బచ్చన్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టుల రూపంలో. సూర్య గారు, జ్యోతిక గారు. అంటే వాళ్ళని ఆదర్శం తీసుకోండి, అంతే తప్ప విడిపోయిన వాళ్ళని ఆదర్శం తీసుకోకండి. ఈగోలు పక్కన పెట్టండి. మీ లైఫ్ అంతా కూడా ఇద్దరు చక్కగా భార్య పిల్లలతో చక్కగా ఉండాలనే మనం కోరుకుందాం. ఇవన్నీ ఉదాహరణకు చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న జాబ్ కూడా బాగుండాలి. ఎందుకంటే అది డౌన్ ఫాల్ కాకూడదు. ఎందుకంటే మనం గత 50 సంవత్సరాల నుంచి చూస్తుంటే డౌన్ ఫాల్ అనేది కంటిన్యూ అయింది. ఎందుకంటే అంత పెద్ద మహానటి సావిత్రి గారికే డౌన్ ఫాల్ అయ్యారు. మళ్ళీ తర్వాత రీఎంట్రీ అనేది మళ్ళీ నాగిరెడ్డి చక్రపాణి గారు మళ్ళీ రావడం, మళ్ళీ సినిమాలు చేయడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. కనుక డౌన్ ఫాల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ కన్ఫర్మ్ కాకుండా ప్రయత్నం ఎలా చేసుకోవాలి. టాప్ లిస్ట్ లో ఉన్న రష్మి మందన్ గారు ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగనేది ఆలోచించుకుంటే మంచిదని నా ఉద్దేశం. కనుక ఇద్దరు బాగుండాలని కోరుకుందాం. వేణుస్వామిది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. అంటే ఇండస్ట్రీ మీద ఎక్కువ సెలబ్రిటీస్ మీద ఫోకస్ ఎక్కువ పెడతా ఉంటారు. ఆయన గతంలో చెప్పారు ఒకసారి, ఆయన కూడా నోటీసులు కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఇలా వెళ్తున్నారు, ఎక్కువగా సెలబ్రిటీల మీద ఫోకస్ పెడతారంటే అండి, నేనైతే ఇది బ్లాక్ మెయిలింగ్ అంటాను. అంతే, నేను బ్లాక్ మెయిలింగ్ అంటే నేను చెప్పే కదా, నువ్వు మంచి చెప్తే ఎదురుగుంటూ చెప్పు, చెడు చెప్తావు వాళ్ళ చెవుల్లో చెప్పు నీకు ఇలా ఉందమ్మా అని. నువ్వు పబ్లిక్ గా చెప్పావంటే బ్లాక్ మెయిల్ చేస్తుంటే లెక్క. అంటే కొత్త జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి టైంలో వాళ్ళు ఏమండి, కొత్త జంట భయపడతా ఉంటాయి కదా. ఫ్యామిలీస్ ఎందుకు భయపడబడి, దేవుడు దేవుడు రాసి పెట్టింది ఎవరికి ఉండదు. దేవుడు ఏ రాసి పెడితే అది అవుతుంది. దేవుడు ఆజ్ఞ లేనిదే చెవు కూడా కదలదంట, ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. అంతే, మనం దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఆ కుటుంబం బాగుండాలని మనం దీవించాలి తప్ప ఎవరైనా ఇప్పుడు నన్ను ఆస్వాదించి స్వామి అంటే నిండు 100 ఏళ్ళు చక్కగా ఉండమ్మా అంటావా, నువ్వు విడిపోతావని దండం పెడతావా? ఫస్ట్ చెప్తాం నిండు 100 ఏళ్ళు చక్కగా ఉండమ్మా మనం ఆస్వాదిస్తాం. కాళ్ళు మొక్కితే ఏం చెప్తాం? మన పూజారి ఏం చెప్తాడు? నిండు 100 ఏళ్ళు చక్కగా పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి అంటాడు. ఆయన బ్రాహ్మిన్, ఆయన ఒక జ్యోతిష్యుడు, శాస్త్రవేత్త, మేధావి, కోట్లాది రూపాయలు సంపాదించిన అధిపతి, అధినాయకుడు. ప్రేమించే వ్యక్తులకి ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప నువ్వు పాడైపోతావు, నువ్వు చెడిపోతావు అంటే అది జాతకం కాదు అని నేను అంటాను. అది జాతకం కాదు, అది జాతకం అని చెప్పరు, అది బ్లాక్ మెయిలింగ్ అని అంటారని నేను అంటాను. ఇది రాసి పెట్టారు, ఇది నా శాసనం. నీ శాసనం కాదు, దేవుడు శాసనం. దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. మీ శాసనం కాదు, మీరు దేవుడు కాదు అని అంటాను నేను. మీరు దేవుడు కాదు, మీ ఆవిడికి మీరు దేవుడు అవ్వచ్చు, నీ పిల్లలకు మీరు దేవుడు అవ్వచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఆయన ఏమి చేసినా చాలా కరెక్ట్ అని ఆవిడ చెప్తూ ఉంటుంది. నేను చూశాను 1-2. ఆయన ఏం చేసినా చాలా కరెక్ట్ అని చెప్తుంటది. అది అందుకనే మీ ఫ్యామిలీకి మీరు దేవుడు అవ్వచ్చు తప్ప మీరు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. మీ దేవుడు మీకే కాదు ఎవరికి కనపడ్డు. కనుక దాన్ని మీ జ్యోతికృష్ణుడు కాదు అని నేను అంటాను.
మీ జాతకం చక్రం మీకు రాదు అని నేను అంటాను. ఓకే. థ్యాంక్ యూ.